హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు వచ్చేసి 10 ఇయర్స్ పాప బ్లౌజ్ కటింగ్ చెప్తానమాట. ఫస్ట్ హైట్ మెజర్ చేసుకోవాలి. పాపది బ్లౌజ్ తీసుకుని దాని ప్రకారంగా మనం హైట్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను నెక్ అనేది 6 అంటే విత్ అనేది 6 తీస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మెడ పార్ట్ అనమాట. మనం మెడ ఏ షేప్ కావాలో డ్రా చేసుకునేది. అది నేను వచ్చేసి కొంచెం ఫ్రంట్కి వచ్చేసి 2.5 3 అట్లా పెడుతున్నాను. మన పాపకి తగ్గట్టు అంటే కొంచెం బ్రాడ్గా బొద్దుగా ఉందంటే కొంచెం బ్రాడ్గా పెట్టుకునేలా ఉంటే కొంచెం బ్రాడ్గా పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా ఫస్ట్ ఇట్లా డ్రా చేసుకుని తర్వాత షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. అండ్ మీరైతే ఒకవేళ లేదు మేము నెక్ మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు. మెజర్మెంట్స్ అయితే సేమే. కొంచెం ఫ్రంట్కి వచ్చి ఇట్లాగా ఇక్కడ నేను వచ్చేసి 8 ఇస్తున్నాను హిప్ దగ్గర. అండ్ 1.5 వచ్చేసి కొచ్చు అంటాం కదా, కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అనమాట, అది కూడా వదులుకోవాలి. దాని తర్వాత కిందన అంటే ఇక్కడ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత 9 అలా ఇచ్చుకోవాలి. అంటే నడుము దగ్గర ఇక్కడ 9 or 11 ఇచ్చుకోవచ్చు మనకు తగ్గట్టుగా, అంటే పాప హైట్ విత్కి తగ్గట్టుగా. నేనైతే వచ్చేసి 9 ఇచ్చుకుంటున్నాను. అక్కడ కన్నా కొంచెం ఎక్కువ అనమాట. అక్కడ నేను వచ్చేసి పైన వచ్చేసి కొంచెం 7 అట్లా ఇచ్చాను, ఇక్కడ వచ్చేసి 9 ఇస్తున్నాను. దాని తర్వాత ఎడ్జెస్ని ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి నార్మల్గా మన అండర్ ఆర్మ్ దగ్గర నుంచి నడుము వరకు ఇట్లాగా క్రాస్ వస్తుంది అనమాట. క్రాస్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి ఖర్చు అనేది 1.5 ఉందా లేదా అని. మీకు ఎక్స్ట్రా ఖర్చు కావస్తే ఇలా చేసుకోండి అనమాట. అండ్ ఈ 1.5 వచ్చేసి అండర్ ఆర్మ్ దగ్గర మనకి కొంచెం ఖర్చులా వస్తుంది కదా, నార్మల్గా చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు అలా రాకుండా ఉండాలంటే అది కూడా కొంచెం 1.5 పెట్టి రౌండ్ ఆర్మ్ తీసేసుకుంటే మనకు అట్లా ఎక్స్ట్రా పార్ట్ అనేది రాదు. అండ్ ఆఫ్టర్ దట్ నేను కట్ చేసేస్తున్నాను తీసుకున్నది. యాక్చువల్గా అయితే లైనింగ్ ఫస్ట్ కట్ చేసి అట్లా కట్ చేస్తారు, కానీ నాకు లైనింగ్ క్లాత్ అనేది నేను 80 పాయింట్స్ తెచ్చాను. సో జాయింట్స్ వేయాలి. సో ఫస్ట్ నేను క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ 3 పెడుతున్నాను. సేమ్ అంటే ఫ్రంట్ ఎట్లా పెట్టాను అలాగే 5 ఇంచెస్ దగ్గర నుంచి 3 పెట్టాను. మీరు కావాల్సిన కొంచెం కిందకు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది బాగానే ఉంది. ఇది వచ్చేసి కుండమెడ అనమాట. మీరు కావాల్సిన ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. అదర్వైజ్ లేదు డ్రా చేసుకోలేమో అనుకుంటే షీట్స్ దొరుకుతాయి, షీట్స్ తెచ్చుకొని కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇది కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ అండ్ ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి తీసేస్తున్నాం మనం. ఎక్స్ట్రా పార్ట్స్ తీసేసిన తర్వాత లైనింగ్ పార్ట్, ఇంకా ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కట్ చేస్తున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్. అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి మాకైతే క్లాత్ సరిపోలేదనమాట. సో ఉన్నంత వరకు కట్ చేసేసి మిగిలింది జాయింట్ వేస్తున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జాయింట్ అంటే అతుకుతాము. లైనింగే కాబట్టి కనిపించదు, జస్ట్ ఇట్లా అతుకుతాం కిందన సరిపోలేని పార్ట్ అనమాట. దీని నెక్ వచ్చేసి నేను ఇంకా కట్ చేయలేదు. బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేస్తున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అనమాట. నెక్ కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి, డిఫరెన్స్ వస్తుంది. చూసారా షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కొండమెడ అనమాట. కొండమెడ ఇట్లా కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే బటన్ పెట్టుకోవడానికి అవుతుంది. ఇది బటన్ పెట్టుకునేసరికి మనం ఇట్లా బటన్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నడుము దగ్గర అతడు. అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కొలతలు తీసుకుంటున్నాం అనమాట. ఈ కొలతలు వచ్చేసి మనం ఫస్ట్ 5 ఇంచెస్ అనేది ఇది డ్రా చేసిన లైన్ వరకు వచ్చేసి మనం కుర్చీల కోసం వదిలేసుకున్నాం. అండ్ కింద పార్ట్ వచ్చేసి రెక్క విత్ అనమాట, పాప రెక్క కొలత. ఇది మనం కట్ చేసుకుంటున్నాము కదా మధ్యలో మార్జిన్, అక్కడ వరకు మాత్రమే మనం కుర్చీలు అంటే అంటారు కదా బుట్ట రెక్కలకి కుర్చీలు పోస్తారు కదా, అది కుర్చీలు పోయడానికి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న నాట్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మనం ఒకవేళ అంటే మిషన్ కుట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా అనమాట. లైన్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా, సో మనకు ఒక ఐడియా కోసం ఇక్కడ మార్క్ చేసుకుంటే అక్కడ వరకే మనం కుర్చీ పెడతాం అనమాట. ఇంకా ఎక్స్ట్రా పార్ట్ పెట్టము. ఒక డైరెక్షన్లో పెడితే ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి అంటే ఇందాక చూపించాను కదా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అని, ఆ ఎక్స్ట్రా పార్ట్ అనమాట. అంటే అండర్ ఆర్మ్ దగ్గర కొచ్చు ఇట్లా కుగ్గులా రాకుండా కట్ చేస్తున్నాం. దీన్ని వచ్చేసి పైపింగ్ క్లాత్ అంటారు. ఇది ఎప్పుడు మనం వాళ్ళు స్క్వేర్ షేప్లో వచ్చినా మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో పైపింగ్ వేసినప్పుడు రౌండ్స్ అండ్ కర్వ్స్ అనేవి బాగా తిరుగుతాయి. ఈ పైపింగ్ క్లాత్ ఒక్క సైడ్ మాత్రం ఇట్లా అతికేసి పెట్టుకోవాలి. సో మనం అన్నిటికీ యూస్ చేసేసుకోవచ్చు అనమాట.
అతికి పెట్టుకుంటే మన వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. నేను వచ్చేసి ఫ్రంట్ మెడకు అనేది పైపింగ్ అతుకుతున్నాను. మనం పైపింగ్ అతికేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి అతకాలి. టైం తీసుకున్న పర్లేదు. ఎందుకంటే ఒకవేళ పైపింగ్ అనేది బాగా అతకకపోతే మెడ లుక్ అనేది మారిపోతుందనమాట. సో టైం తీసుకునైనా సరే కొంచెం చూసి మంచిగా అతుక్కోవాలి. అండ్ ఇందులో పైపింగ్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. పైపింగ్ థ్రెడ్ అని ఉంటుంది వైట్ కలర్లో, అది మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి ఇట్లా కుట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అదే పైపింగ్ థ్రెడ్. అది ఫోల్డ్ చేసుకుని బ్యాక్కి ఆ నెక్ అంటే ఇట్లా కొంచెం బయటకు కనిపించేలా పెట్టి కుట్టుకోవాలన్నమాట. సో పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఎంత అంటే మనకు కరెక్ట్గా థ్రెడ్ సర్కిల్ రేడియస్ ఎంత అయితే ఉందో మనకు అంతకే బయటకు వస్తుంది, మిగిలింది బయటకు రాదు. అక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కరుస్ దిగుతున్నాయి కదా, కరుస్ దగ్గర మీరు కరెక్ట్గా కుట్టుకోవాలి, లేకపోతే నెక్ డిజైన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. నార్మల్గా మనం పైపింగ్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నెక్, కానీ జస్ట్ మేము మాది కింద లెహంగా అనేది గోల్డ్ కలర్ అనమాట. సో ఎక్కువ గోల్డ్ కలర్ పైపింగ్ వేసేస్తున్నాము, ఎలాగ లెహంగాలో ఉంది కదా అన్నట్టుగా. ఇంకా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అండ్ పైన టాప్ వచ్చేసి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టిచ్ చేస్తున్నాము. స్టిచ్ చేస్తున్నాం అంటే పైన భుజం దగ్గర అనమాట. సో ఇప్పుడు ఇది రివర్స్ చేసి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ చేయాలి, అప్పుడు సైడ్స్ అండ్ ఎడ్జెస్ అనేవి అన్నీ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ పార్ట్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. సో మనకి ఏమైనా ఉగ్గులు అవి ఉన్నా తెలుస్తాయి అన్నమాట, లేకపోతే బుట్టలా రావడం అలాంటి ఇష్యూస్ వస్తాయి. అలాంటి ఇష్యూస్ ఏం రాకూడదు అంటే ఫస్ట్ నెక్కి అదే భుజం దగ్గర ఒక స్టిచ్ వేసి తర్వాత నెక్ అతికిన తర్వాత అప్పుడు హ్యాండ్స్ అండ్ సైడ్ పార్ట్ అతకాలి, లేకపోతే నెక్ దగ్గర అనేది ఉగ్గులా వస్తుంది, అంటే కరెక్ట్గా రాదు. ఈ ఆర్డర్లోనే అతకాలన్నమాట అతికేటప్పుడు. సో మనకి ఏం తేడాగానే ఎదురు చూసారా, ఇది నెక్ అతికేటప్పుడు లైనింగ్ పార్ట్ లోపలికి ఫోల్డ్ చేసి అతుక్కోవాలి, లేకపోతే అది బయటకు కనిపించి చిరాగ్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎలా అతుకుతున్నామో అట్లా ఫోల్డ్ చేసి అతకాలి. బిగినర్స్కి అయితే తెలియదు, కానీ ఆల్రెడీ మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఆల్రెడీ దీన్ని ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్లౌజెస్ అన్నీ కుడతారు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఇట్లా అతికిన తర్వాత కంప్లీట్ అయిపోయినట్టే మనకి ఫ్రంట్ పార్ట్ అతకడం. ఇంకా హ్యాండ్స్ అండ్ సైడ్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఓన్లీ ఇది అయిపోయింది అతకడం వచ్చేసి. ఇక్కడ నడుము దగ్గర మనం పైనుంచి క్లాత్ అన్ని వైపులు సమానంగా ఉందా లేదని చెక్ చేసి ఒక స్టిచ్ వేయాలి. ఒక స్టిచ్ వేసిన తర్వాత నేనైతే పైపింగ్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను. మీరు కావాల్సితే పైపింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ప్లెయిన్గా వదిలేసినా బాగానే ఉంటుంది. ఇది అంటే ఎక్సెస్ అనమాట, యూజ్ ఉంటే యాడ్ చేయండి, అదర్వైజ్ యాడ్ చేయని అవసరం లేదు. నేనైతే కిందన పైపింగ్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ అనమాట, బ్యాక్ పార్ట్ హాఫ్గా కట్ చేసుకున్నాం. ఒకటి ఉక్కీసులు వేయడానికి, ఇంకొకటి ఉక్కీసులు పట్టి వేస్తాం కదా తాడులు, అది వేయడానికి అనమాట. వీటిని నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా మేమైతే పైపింగ్ వేస్తున్నాము. అండ్ మీరు పైపింగ్ అనేది నేను చెప్పాను కదా ఆప్షనల్, మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు, అదర్వైజ్ వదిలేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా. ఫస్ట్ రివర్స్లో జాయిన్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ రొటేట్ అవుతుంది.
ఇదైతే మనం ఇప్పుడు కట్ చేసే క్లాత్ వచ్చేసి కుక్కీసులు పట్టి వేయడానికి అండ్ కుక్కీసులు వేయడానికి అనమాట. దాన్ని ఫస్ట్ మనం ఇప్పుడు వేసేది ఏంటంటే కుక్కీసులు వేస్తాం కదా, ఆ సైడ్ వేస్తున్నాము. కుక్కీసులు వేసే సైడ్ లోపల సైడ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. కుక్కీసులు తాడులు వేస్తాం కదా, అదనేది బయటికి కనిపించేలా వేయాలి లైనింగ్ క్లాత్ అనేది. నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఫస్ట్ వేసేది మాత్రం లోపలికి వేస్తున్నాం కదా, ఈ సైడ్ కుక్కీసులు వేస్తాం లోపల సైడ్ వేసేది. ఇది వచ్చేసి కుక్కీసులు తాడులు ఉంటాయి కదా, అది వేసే సైడ్ అనమాట. సో ఇది బయటికి కనిపించేలాగా వేసుకుంటున్నాం. మీరు చూస్తే బయటికి కనిపిస్తుంది లైనింగ్ ఇది. ఇది వచ్చేసి నేను ఇప్పుడైతే బుట్ట రెక్కలు స్టిచ్ చేస్తున్నాము. ఇది ఇప్పుడు ఒక డైరెక్షన్లో మనం స్టిచ్ చేస్తున్నాము కదా, అంటే మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాము, అక్కడ వరకే బుట్ట అనేది పెడతాము. ఇది ఒక డైరెక్షన్లో స్టిచ్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొకటి స్టిచ్ చేయాలి. అదర్వైజ్ మనకు బుట్ట అంత బాగా కనిపించదు. చూస్తున్నారు కదా, ఇదంతా ఒకటే డైరెక్షన్లో వేస్తున్నాము. ఇప్పుడు ఆపోజిట్ అంటే అది ఏ డైరెక్షన్లో వేసామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తేనే మనకి బుట్ట అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ బుట్ట హ్యాండ్స్ కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను. మనకి పైపింగ్ వేయడం అనేది ప్రతిదానికి మీకు అవసరం ఉంటేనే వేయండి, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది. మనం అది కరెక్ట్గా చూసి వేయడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. ఆ తర్వాత నేను హ్యాండ్స్ అనేవి డ్రెస్కి జాయిన్ చేసేస్తున్నాను. రెక్కలు కూడా అతికేసిన తర్వాత మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫస్ట్ 2 లైన్స్ ఖర్చు పెట్టుకుని తర్వాత పాప ఎంత ఉంది విత్ అనేది, బాడీ విత్ అనేది చెక్ చేసుకుని దాని ప్రకారంగా కుట్టుకోవాలన్నమాట కొలత పెట్టుకుని. మనం ఆల్రెడీ ప్రీవియస్గా మార్కింగ్ చేసుకున్నాము కదా ఎంత సైజు ఉంది అని. నేను దాని ప్రకారంగా కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం కుడతాం కదా, ఇక్కడ పంజాబీ డ్రెస్ కట్ అంటారు లంగా జాకెట్కి, అట్లనే కుట్టాలి. ఆ కుట్టేది అనేది పర్ఫెక్ట్గా కుట్టాలి, లేకపోతే మనకి నిలబడి ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది. ఇక్కడ కరెక్ట్గా యూ షేప్ టైప్లో వచ్చేలాగా కరెక్ట్గా కుట్టాలన్నమాట. ఫోల్డ్ చేసి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి.
ఇప్పుడు మన బ్లౌజ్ అయితే ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇది కుట్టేస్తే ఇంకా ఫైనల్గా అయిపోయినట్టే. చూసారా, ఇట్లా కొంచెం యూ షేప్లో వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. అండ్ ఇది కూడా అయిపోయింది. అండ్ ఫైనల్ ఒక డబల్ స్టిచ్లా వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మా అక్క బ్లౌజ్ అయితే బాగా వచ్చిందనమాట. ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వీడియో ఎండింగ్లో మీకు వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందని చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ టు యూ అనేది కూడా నాకు మెన్షన్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని తీసుకొస్తాను. అండ్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.